ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునటి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనములు ఉంటాయా? సింహాసనము ఉందా? ఎవరు ఏ సింహాసనం మీద కూర్చున్నారు? గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభువు స్వయంగా దేవుడైనటువంటి తండ్రి అయిన దేవునితో సహా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఆరాధన చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారమ్మా? ఏముంది అక్కడ? వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు వధింపబడింది? ఇవి ఏబిసిడీలు క్రైస్తవ్యానికి. వచ్చుగా మనకి ఏబిసిడీలు. ఇది కూడా తెలియకుండా నేను క్రైస్తవ సంఘాన్ని బాగా చేసేస్తానంటే ఎట్లా? ఏబిసిడీలు అయ్యా ఇవి. ఏబిసిడీలు ఏంటివి? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆయన ఆరాధిస్తున్నారు. చచ్చిపోయి మనం ఆయన తెచ్చే రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి, కృతాకాశము క్రొత్త భూమిలోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టినప్పుడు నువ్వు నేను క్రైస్తవుడుగా పిలువబడే ఆయన రక్తమందు శుద్ధీకరింపబడిన ప్రతి ఒక్కడు చేసే పని ఏమిటంటే గొర్రెపిల్లను ఆరాధిస్తాం, గొర్రెపిల్లను నమస్కరిస్తాం, గొర్రెపిల్లకు మ్రొక్కుతాం, గొర్రెపిల్లకు స్తోత్రమని చెబుతాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము. సృష్టం అంటే ఏంటమ్మా? సృష్టి. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల సృష్టిలో భాగమా? సృష్టించిన వాడిలో భాగమా? సృష్టించిన వాడు కనుకనే ఆయన తప్ప మిగిలిందంతా సృష్టమని దేవుని వాక్యం చెప్తోంది. తెలుగు బైబిల్ బాగా చదివితే కూడా ఈ ఏబిసిడీలు అర్థమవుతాయి. ఏమని? ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము. ఏంటివి? సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును, సింహాసనాసీనుడై నవానికిని గొర్రెపిల్లకును. సింహాసనంతో పాటు ఎవరిని చెప్తున్నాడు? గొర్రెపిల్లని చెప్తున్నాడు. 22వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన వాడికిని గొర్రెపిల్లకును ఏం జరుగుతుందంట? స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులను ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇప్పుడు కాకపోతే పరలోకములో పెద్దలు జీవులు సాగిలపడి నమస్కారం చేస్తారా? మనం మాత్రం క్రైస్తవ సంఘంలో ఉంటూ యేసుక్రీస్తు దేవుడు కాదండి అని చెప్పేసి పబ్బం గడుపుకుంటామా? అలాంటి వారికి స్టేజ్లు కట్టి మైకులు ఇచ్చి పైకెక్కించి ఇంకా